నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ బడా గణపతి దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారుగా పోస్టర్ ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయి 1 వీక్ 10 డేస్ పైన అవుతుంది. మేము వచ్చి ఇట్లా 10 డేస్ దాకా ఏం అప్డేట్ చేయలేదు. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లా వర్క్ జరుగుతుంది, ఎంతవరకు కంప్లీట్ అయింది. సో చూస్తున్నారా ఇక్కడ TV9 ఛానల్ ఇట్లా వచ్చేసినారు మీడియా వాళ్ళు. ఒక పోస్టర్ చూపిస్తున్నారు అనమాట అన్న వాళ్ళు. మనం చూసుకున్నట్టయితే భయ వాళ్ళు ఇట్లా వెల్డింగ్ వర్క్ చాలా ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. లెగ్స్ కింద ఇక్కడ చూసుకున్నట్టయితే బాలరాముడు అనమాట ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. పక్కన పైన చూసుకున్నట్టయితే భయ వాళ్ళు బ్యాక్ సైడ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సైడ్కి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇలా మాత్రం సైడ్ రూమ్ తయారైంది కాబట్టి ఏం కాలేదు. ఇంకా లెఫ్ట్ సైడ్ తయారు చేసి కానీ ఇక్కడ వేయలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం డొనేషన్ అన్నమాట చందగాని ఆల్రెడీ స్టార్ట్ చేసేసినారు అన్న వాళ్ళు. ఎంత ఉంటే అంత మనం వేయచ్చు. ఇక్కడ పై నుంచి చూస్తున్నట్టయితే భయ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వర్క్ చాలా ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. సో చూస్తున్నారుగా ఇది పోస్టర్ అనమాట. ఇక్కడ వచ్చేసి సేమ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ చేతులు పైన శేషనాగు తలలు, పక్కన రాముడి సేమ్ అలానే వస్తుంది. చూస్తున్నట్టయితే పక్కన విగ్రహానికి హెడ్ వర్క్ చేతులు అవి స్టార్ట్ చేసినారనమాట. సో కొంచెం ముంగటికి వెళ్తే TV9 వాళ్ళు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మన పూజ కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా సైడ్కు విగ్రహాలు కంప్లీట్ అయినాయి. అండ్ ఇది ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం గడ్డి స్వామివారికి కావాల్సినది చేతులు అవి ఇవి తయారు చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన విగ్రహాలు అన్నమాట. ఇవి కొంచెం కంప్లీట్ అయినాయి. రెడీ చేసి లోపల అన్నీ పెట్టేసుకొని కావాల్సినవి తీసుకెళ్తారు మా ట్రైన్ నుంచి. చూస్తున్నారా ఇక్కడ స్టార్ట్ చేసిన వినాయకుడు ఏ ఇయర్ నుండి ఇక్కడ లోపల మనం చూసుకోవచ్చు. ఇక్కడ సామాన్ పెట్టినారనమాట, కావాల్సినవి బయటికి తీసుకెళ్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గడ్డి కూడా మన స్వామివారి బ్యాక్ సైడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మన తాడేసుకొని తాడు నుంచి థ్రెడ్తో పైకి గడ్డి తీసుకెళ్తున్నారు. చూసుకోవచ్చు ఒకసారి మనం. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం వైట్ సిమెంట్తో చేసినది, చాలా గట్టిగా ఉంది. రూమ్ లాగానే రెడీ చేసినారు కానీ దీని వరకు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. భయ వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్లా కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, వెల్డింగ్ వర్క్. ఇక్కడ చూసుకున్నట్టయితే లైటింగ్ ఇట్లా ఆల్రెడీ స్టార్ట్ చేసేసినారు. మనం ఇక్కడ రాక ఆల్మోస్ట్ 10 డేస్ పైన అవుతుంది కాబట్టి వర్క్ అనేది చాలా కంప్లీట్ అయింది. ఇప్పటి నుంచి రెగ్యులర్ వచ్చి అప్డేట్ ఇస్తాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్. మళ్ళీ రేపన్నా ఎల్లుండన్న వచ్చి తర్వాత ఏం వర్క్ జరుగుతుందో చూద్దాం. ఓకేనా?